ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఆదేశాలతో ఈనాడు ఈ యొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలో మరియు గద్దర్ ఫౌండేషన్ గారి సూర్యకిరణ్ గారి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. గద్దర్ గారి గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఒడవని కథనే. మహానుభావుడు, మహోన్నత వ్యక్తి. లాఠీలు తూటాలో దెబ్బలు తిని అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చి చివరి రక్తం పొట్టు దాకా తాడిత పీడిత ప్రజల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం అకుంఠిత దీక్షతో వెలిగినటువంటి యావత్ సమాజాన్ని, ఒక్క తెలంగాణనే కాదు యావత్ ప్రపంచంలో తెలుగు జాతి కావచ్చు, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల వివిధ భాషల్లో కూడా మాట్లాడి యావత్ ప్రజానికాన్ని సంఘటితం చేసి ఆ సంఘటిత శక్తి ద్వారా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే 100% గద్దర్ గారి అకుంఠిత దీక్ష, వారి మాట ద్వారా పాట ద్వారా సమాజాన్ని సంఘటితం చేసి ఆ శక్తి ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. నాకు ప్రత్యేకంగా నాకు కూడా స్ఫూర్తి. ఎందుకంటే 2011 సంవత్సరంలో నేను జిల్లా పాదయాత్ర సందర్భంలో పొద్దున్నే 6 గంటలు వేసి నాకు స్ఫూర్తి ఇచ్చినటువంటి పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేటువంటి పాట. అంటే అలసట లేకుండా యావత్ ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ప్రజలు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక ఆ పాటనే కాదు ఎన్నో పాటల ద్వారా మాటల ద్వారా గొప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని జాగృతం చేసినటువంటి మహా వ్యక్తి. మరి ఈనాడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికంటే నిజమైనటువంటి నివాళి, గద్దర్ గారికి నిజమైన నివాళి అంటే ఇప్పటికే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు, ఆశయాల మేరకు నిజమైనటువంటి నివాళి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ తాడిత పీడిత ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేసిండో, ఏదైతే సంఘటిత శక్తిని ప్రదర్శించిండో మాట ద్వారా పాట ద్వారా, మరి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కళాకారుల్ని, కవుల్ని తయారు చేసి ఇలా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలను తొలగించాలంటే ప్రభుత్వంతో పాటుగా సమాజం కూడా స్పందించినప్పుడే నిజమైనటువంటి బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. కాబట్టి మరి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి లేని లోటును ఎవరు కూడా తీర్చలేనటువంటి చెప్పని మరొకసారి మనవి చేసుకుంటూ, మిగతా విషయాలు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది, ఆదేశించడం జరిగింది. వారి యొక్క విగ్రహం కోసం తెల్లాపూర్లో 1000 గజాల స్థలాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది చెప్పని మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు, గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మీ అందరికీ కూడా అంటే గద్దర్ గారు నివాళులు అర్పిస్తూ మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిరాశ నిస్పృహకు లోను కాకుండా 100% గద్దర్ గారి యొక్క ఆలోచనలు అమలు చేయడం కోసం మీ యొక్క ఫౌండేషన్ ద్వారా చేస్తున్నందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.